ఇక మా చింతపండు కాదు పాపం ఇక బాధ భగవంతుని తెలవాలి. మల్లేశగా అయ్యో శ్రీరామచంద్ర బాబు ఎటు చదువును ఎటు పోతును నీ ఆ బాధ ఏంది? ఏదిరా నీ పార్టీ సింబల్ నువ్వన్నీ వేసుకోవాలా? హమ్మయ్యా హమ్మయ్యా ఓడిపోయినా, హమ్మయ్యా సున్నా వచ్చింది, గింతలా వచ్చింది. ప్రజలారా ఇది బీసీ 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 అని కొట్టుకుని ఏదిరా నీ బీసీకి బీసీలు ఓటైపోయా? నేను చెప్తే పటేల్ 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 అంటే పటేలు ఓటేసారు, గెలవపాయ. నువ్వు అసలు సిద్ధమైన బీసీగా నువ్వు ఒక బీసీ బిడ్డలో ముదిరాజుకి ఇలా వాటా ప్రకారం అధ్యక్ష పదవి ఇప్పుడు ఈ పాటికి ఒక పదవచ్చు. నువ్వు లంగనా కొడుకొని జనాలకు మహేష్ గారు చూపించిండు, చూపిస్తాడు కూడా ఇంకా భవిష్యత్తులో కూడా. మల్లేశా రిపోర్ట్లు కొట్టురా, ఇక కూర్చొని కొడతనే ఉంటాడు కొడుకు ఇక పొద్దుగులు. లద్దా కూడా రిపోర్ట్ కొట్టేటోళ్ళు ఏమంటారా? రండ ఎమ్మెల్సీ అంటారు. దమ్ముడది రిపోర్ట్ కొడతారా? ఈయన వీడియోలు పోవద్దు, వీని వీడియోలు కూడా చూడొద్దు, నన్ను తిట్టింది ఒకటి కనపడొద్దు, దొంగనా కొడుక. ఇంకా నావాడు రాసిండు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలు గెలిచేందుకు అర్రి గోస పడ్డది. నువ్వు 600 స్థానాలు గెలుచుకొచ్చినావు కదా. ఇప్పుడు మునగాడ దమ్మున్న ఎమ్మెల్సీ పిక్కొచ్చి కట్టలు కట్టినవు. కేసీఆర్ ప్రశ్నించిన ప్రభుత్వాన్ని దించేసిన నా వల్లే ప్రభుత్వం దిగిపోయింది, ప్రజలు నా ముఖం చూసే కాంగ్రెస్ ఓటేసి, నీ లేకపోతే కాంగ్రెసే లేదు, బొత్సుగా లుచ్చగా లంగా లఫంగా మిమ్మల్ని 40 మందిని గెలిపించిన కదరా. ఏరా మరి లంగనా కొడుక నువ్వే గెలవైతే. ఇప్పుడు 40 మంది రెడ్డి ఎమ్మెల్యేని గెలిపించిన మునగాడ రెడ్డిలో సపోర్ట్ లేకుండా ఒక్కడికి గెలవలేకపోయినా నువ్వు ఇడ చెప్పు. రెడ్డిలో ఉచ్చదా అయితే రెడ్డిలో పైసలతోని రెడ్ల ఎంగిలి మెతుకులు తింటే ఓసారి ఎమ్మెల్సీ అయినావు, ఆ రెడ్ల పాయింట్ల ఎమ్మెల్సీకి ఎట్టుకొచ్చినావు. ఇలా రెడ్డిలో ఓట్లు వద్దంటే సున్నా పడేసి ఇప్పుడు నిన్ను, అవునా కాదా? అయ్యో సున్నా ఎందుకు వచ్చినాయి మీరు చెప్పి? మీ రెడ్ల ఓట్లు నాకు అక్కలేను, ఈ రెడ్ల ఓట్లు తప్ప ఇంక కుక్క కూడా దేకమని మరి డిసైడ్ చేసిరా. కొడక మా ఓట్లు వద్దంటావరా, మా ఓట్లు మేము వెయ్యంరా, మీ బీసీలని కెట్టెత్తరో చూస్తారా అన్నారు. ఇప్పుడు వాళ్ళు బీసీల ఓటు కూడా మళ్ళీ కానీ పడకుండా అయిపోయింది. మళ్ళీ కానీ ఇంతలా గాడిది గుట్టించారు. మన పంది తలకాయ ఉన్నట్టు తయారైంది దాంది, గసవంటి తలకాయ అలా పాటి గాడిది గుట్టించారు. ఇంకా సిగ్గు వస్తలే ఇట కూడా. ఇంకా అంటా అడిగారు చూడు, ఫుర్రఫోర్లో టిఆర్పి పీకింది, బొచ్చు పీకిందా? ఏం పీకిందిరా? ఫుర్రఫోర్లో నీ బాతుకు పాడుగాను, సిగ్గు తప్పిన గాడిది. ఇక విక్టరీ కోసం కింద మీద పడ్డ మంత్రులు ఫిక్కొచ్చిన పట్టేటు, సగం స్థానాల్లో గోల్మాలు గెలుపు. నువ్వు అదన్నా గెలవైతే కదా, గోల్మాలో డోల్మాలో ఏదో మాలు, నువ్వు ఏం మాలు కూడా దిగవైతే కదా. రాష్ట్రం మొత్తం నేనే గెలుచుకొస్తున్నా, మున్సిపాలిటీలో కత్తెర గుర్తు కత్తెర ఇట్లా ఎట్టకుండా ఒక ఏఐ వీడియో పట్టుకొచ్చి నీ కామెడీ చేస్తా, నేను జరగరా నీ మంచి ఒక వీడియో తీసుకొస్తాను. ప్రస్తుతానికి అయితే నా దగ్గర కత్తెరలేదు, కానీ ఇది పట్టుకున్నా ఇట్లా ఇది ఒకటి తాడనుకోని అవతల పక్క జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ అని పెట్టించిన నవ్వొస్తుంది. మల్లేష్ ఇట్లా పెట్టిండు, ఇట్లా పెట్టి ఇక కత్తెర పట్టుకొచ్చిండు ఇట్లా చేతిలో, అడగ మొత్తం బీసీ బీసీ అని ఇట్లా పెట్టించిండు, పెట్టి ఇట్లా 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 కట్ చేసిండు. కత్తెర గుర్తుకే అమ్మ ఏ రాని కత్తెర నీ కింద కట్ చేసిర్రు ఆయన, నీ కత్తెర మాత్రం ఏదో కనిపిస్తలేదు. నీ పేపర్లో నన్ను నీ కత్తెర కనిపిస్తున్నా అదిరా చూపి. ఉన్నొక్కడు కూడా వీక్కిందంట. ఓ ముఖ్యమంత్రి గెలవాలనుకున్నాడు, ముఖ్యమంత్రి అయితే అనుకున్నాడు 56% మంది బీసీలు ఈ రాష్ట్రంలో ఉంటే 56% మంది బీసీలలో ఓ 10% అన్న ఓట్లు పడుతానని అవ్వని చైతన్యం తెస్తే బీసీలకు చైతన్యం వచ్చింది. ఏడొచ్చిందిరా? పటేళ్లకు చైతన్యం వచ్చిందని రాసు. బీసీలకు చైతన్యం వస్తే 56% నీ శాతం ఏదిరా? ఇక కత్తెర గుర్తుకే మన ఓటు ఇట్లా పెట్టుకోట్టు, కత్తెర బిడ్డ పెట్టుకో. నీ సిగ్గు తప్పిన మొఖం అన్న చెప్పు గారిది. గోల్మాలకి వెళ్ళిపట నీ గూల సరిపోయి పెట్టిరు జనాలు.
నీ వాదన ఎసవంటిది, నువ్వు ఎసవంటి లంగము ఎసవంటి లఫంగం అని జనము డిసైడ్ చేసేసారు. నువ్వు ఒక బ్రోకర్ కానీ ఒక లోఫర్ కానీ, వీడు బీసీ కాదు, బొత్సు కాదు, వీడు బ్లాక్ మెయిలరు. ఆ పార్టీ అని ఈ పార్టీ అని బ్లాక్ మెయిల్ చేసి ఇగో నా పార్టీ ఇంత బలంగా ఉందని రేపు ఎవరో ఒక ఉచ్చ తాగేటందుకు ఇగో పీక్తున్నా కర్రలు కడుతున్నా ఇటు రాసుకుంటాని జనం రిజల్ట్ ఇచ్చేసారు. న్యాయ నిర్ణేతలు ప్రజలే కదా ఫైనల్ గా. ఓటే న్యాయ నిర్ణేత. దీనికి ఏమంటుండు, మీరు పైసలు తీసుకొని ఓటేసిన వాళ్ళు నాకు కాదు కానీ మరి వాళ్ళ ఉచ్చదాగి 500 రూపాయలు ఇచ్చి గెలిస్తే ఎమ్మెల్సీ చెప్పవు అతివతవా. వాడు ఉంటాడు లచ్చదాకా కూడా రగ్గాడు. ఆ బోకర్ గాడు నిజాలు మాట్లాడుతున్న వీడియోలు రెడీ చేస్తాడు. ఈ రాష్ట్రంలో ఇంతమందికి రిపోర్ట్ వచ్చే లుచ్చా నా కొడుకు వానికి ఎందుకు అంటే ఒక గూటి పచ్చులు జంటపావురాలు అనమాట ఈ రెండు. ఈడేమో ఎగేస్తాడు, ఆడేమో సల్లాడుతాడు. నేను ప్రశ్నించే గొంతును అందరినీ ప్రశ్న కూడా ఈయన వచ్చి తాగుతాడు. అందుకే వానికి రిపోర్ట్లు ఉండవు, ఏముండవు. అని నెంబర్ 1 ఎట్టయితాడు మరి లుచ్చా కొడుకులు. తెలంగాణలో ఎవ్వరు ఏదనియకుండా ఇట్లాంటి లుచ్చా పనులు చేసే లుచ్చలను భర్తాను కాబట్టి మనల్ని ఇక సచ్చినాక మన భర్త కొడుకులు కానీ. సో మలేసా నిజం అనేది నికార్సు ఉంటుంది రా నా లెక్క, అబద్ధం అనేది నీ లెక్క, లుచ్చగాని రగ్గాని లెక్క బండ కింద చేప లెక్క వస్తుంది, నికార్సుగా రాదు. అందుకే ఎమ్మెల్యే అని పెట్టాను నీకు పేరు. ఇప్పుడు నిజంగా నిజమన్నా ఇక ఓటును నమ్ముకున్నవాడు, ఓటును కొనుక్కున్నవాడు, మరి పైసలిచ్చి గెలిచిన దొంగనా కొడుకుల ఎమ్మెల్సీ అని రాయవద్ది, అది రాయడు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో టిఆర్పి పార్టీకి బీసీలు నా వైపే ఉన్నారని చెప్పిన ఒక్క మున్సిపాలిటీ చూపిరాయి నాకు. ఇక నేను రేపు పొద్దుగానే జాయిన్ అవుతా. అరే మలేష్ నేను రేపే జాయిన్ అవుతారని టీఆర్పీలో. నేను ఎప్పుడు ఏ పార్టీలో ఇప్పుడైతే లేను, నువ్వు ప్రూవ్ చేయి, నేను వచ్చి రేపే జాయిన్ అవుతా పో దొంగనా కొడక. లేకపోతే రిపోర్ట్లు కొట్టుకో, లెక్క రిపోర్ట్ కొట్టుకొని కూర్చో సచ్చిందాక. ఇంకేందా ఇంకా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, రీకౌంటింగ్ పేరుతో అడ్డదారుల విజయం, అడిగితే అరెస్టులు, లాఠీ చార్జులు, స్పష్టమైన మెజార్టీ దక్కించుకొని హస్తం. వాడేం రాసిండు, హస్తం మా నేస్తం, తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ ఇతనా ఉసేదారి జితనా భాగ్యదారి. అంత బ్రహ్మాండమైన పార్టీలో మంది ఎవరా మలేషు. ఇక 64 మున్సిపాలిటీలో పీఠాలు దక్కించుకున్న కాంగ్రెస్, 13 బీఆర్ఎస్, 35 మున్సిపాలిటీలో ఈ బీజేపీ ఏదిరా లుచ్చ కొడుక. ఇది చూసినావా, మా ఉచ్చ తాగితే ఇటు బతికిండు. బీజేపీ ఉచ్చపోతే బండి సంజయ్ ధరపుర అడిగింది, లేకపోతే ఈ కొడుకుని ఈ పాట చంపి బొందలేసి 4-5 ఏళ్ళు అయిపో కేసీఆర్. ఇప్పుడు ఆ ముచ్చటే రాడు. ఇడు తిన్న పల్లెని ఉచ్చబోసే రకం, వీడు తిన్నింటి వాసాల్లోకి వెళ్తాడు కొడుకు. అమ్మర కొండ కాదురా, డోలు కొడతాడు. నీకు కొట్టాలి ఇప్పుడు డోలు. మా హనుమంతాలను జర బందోబస్తు కట్టించి ముద్దికూరుకు సరసమని చెప్పాలి ఓ తేప. అట్లానే నీకు సిగ్గేస్తాను చూద్దాం. త్రిముఖ బోర్లో నష్టం పచేలు కొడుక్క. అధికారం ఆత్మగౌరవం మాట శబాస్ కొట్టేసింది రేపు. అమ్మ వచ్చేసింది రేపు అధికారం. ఎందురా అబ్బా, బీసీ రాజ్యాధికారమే టిఆర్పి లక్ష్యం. 116కు 116 మార్కులు వచ్చినాయి మనకి ఇప్పుడు మున్సిపాలిటీలల్లా. టిఆర్పి ఘన విజయం. ఎస్సీ ఎస్టీ బీసీ అబ్బో అమ్మ ఓ కొడుక. ఇదేందా నాకు అర్థం కాదు, చెప్పురా. ఇది ఏం పార్టీ? ఈ పార్టీ పేరు ఏంది? ఇది టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాదు, బీసీ పార్టీ. మొట్టమొదటి బీసీ పార్టీ ప్రపంచకంలో. మరి బీసీ పార్టీలా ఎస్సీలు మీరు బీసీలారా? విషాదం మహారాజు, మరి నువ్వు బీసీనా? నువ్వు మా కోసం పోరాటం చేసేటందుకు అన్నప్పుడు వాళ్ళ ఉచ్చదాగా నీకు వేసుకొచ్చుకున్నావా? మరి అలాది మాలో బిడ్డలు ఉచ్చదాగేటందుకు వేసుకొచ్చుకున్నావా ఎస్సీలది? ఇప్పుడు వాళ్ళు బీసీలు కాదు, వాళ్ళ ఓట్లు ఎందుకు నీకు? నీ పార్టీకి నీ పార్టీ బీసీల పార్టీ కదా. బీసీలు కానోళ్ళు బీసీల కోసం పోరాటం చేద్దానప్పుడు, బీసీ పార్టీ కానప్పుడు ఎస్సీలు ఎందుకు బీసీ పార్టీకి ఓటేయాలి? వాళ్ళు పోరాటం చేస్తాను మనకు ఓట్లు ఎత్తాను మనకుతారా? చెప్పురా, కొట్టు రిపోర్టు కొడుక.
ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అని ఆమె రేపు రంజాన్ పండుగ దగ్గర పడతాను. ఇగో మా ముస్లిం సోదరులు మా అన్నలందరికీ ఒక చిన్న విజ్ఞప్తే, ఈ దండం పెడితే మీకు కాల్మొక్త కానీ మా మలేషియా గారు శుద్ధి చేయరు మీకు గదొక్కడే కోరుతాను. మీరు శుద్ధి చేయకపోతే ఎట్లా చెప్పురి. వాడు నెంబర్ వన్ ముస్లిం దేశంలో, ప్రపంచకంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు కింద కట్ చేసుకున్నావా, కేసీఆర్ కింద కట్ చేసుకున్నావా, ఇంకేది కోమటిరెడ్డి రెడ్డి కింద కట్ చేసుకున్నావా అని ఎక్కిరించినప్పుడు, మరి ఇలా తెలంగాణ పరివారు సిందపాండు నవీన్ పటేల్ గారు కింద కట్ చేసుకొని శుద్ధి చేయించుకున్నావా అని రేపు రంజాన్ పండుగ అడుగుతావు కొడుక. మైనార్టీలు అబ్బో కొడుకో, ఇంతమంది రాజ్యాధికారమే ధ్యేయం అంటారా, ఇలా బీసీ లేదు బొచ్చు లేదు, అయిపోయింది. ఇప్పుడు బీసీ అంటే గెలుస్తలేం కదా, బీసీ ఎస్సీ మైనార్టీలు రాజ్యాధికారం మన లక్ష్యం అంటే ఇప్పుడు మారిపోయింది సిద్ధాంతం. పార్టీ ధ్యేయం తెలంగాణ రాజ్యాధికారం అంట, మరి ధ్యేయం మారిపోయిందట. ఇక రేపో మాపు అధికారం ఆత్మగౌరవం ఆట కూడా మారిపోతుంది. ఇక నాలో ఇచ్చిన అయితే మారిపోతుంది మరి. ఇక అంతే, మల్లన్న ఆదేశాల మేరకు ఏమని ఇది ఏందో ఇది ఏం కాదు పట్టు ఏం చేసిర్రు నష్టం కాల. ఇక అంతే. ఇక మా మలేషియా గారు ఉన్నొక్కడు గెలిచిండు పాపం, ఫిరోజ్ అట పాపం, ఈయన కూడా వీకిండు ఎత్తుకపోయిరట. గసం లంగసోపతి నువ్వేం చెప్తావు మా అమ్మట రారంటారు పెయిన్ పిల్లగాడు. 0 టీఆర్పీ 0 గాడిది గుట్ట వచ్చింది. దొంగ నా కొడుకు మరి గాడిది గుట్ట రాకపోతే ఏమొస్తుంది, దొంగ నా కొడుకు లేక రిపోర్ట్ కొట్టుకొని బతారు.